రఘు, ఆగండమ్మా. ఎలా ఉందమ్మా నా మనవరాలకి? ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రమాదం ఏమీ లేదు కదా? తను స్పృహలో లేదు. ఏ విషయం అనేది డాక్టర్స్ చెప్పాలి. రఘు, సీత ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు సిస్టర్. సిస్టర్, మా హస్బెండ్ రఘుని రమ్మనండి. ఓకే. సిస్టర్, సీతకి ఎలా ఉంది? నో డేంజర్, షీ సేఫ్. రఘురామ్ ఎవరు? నేనేనండి. మీరు వెళ్ళి కలవండి. ఓకే. నేను కూడా వెళ్ళొచ్చా? వద్దమ్మా, తనని డిస్టర్బ్ చేయకండి. నానమ్మ, నేను వెళ్ళి చూసి వస్తాను. వెళ్ళరా. సీత, ఎలా ఉంది? అసలు ఏం జరిగింది? నాకేం కాలేదు రఘు. నిన్నే కలవాలి, నీతో మాట్లాడాలని కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా యాక్ట్ చేశాను. దయచేసి బెయిల్ కోసం అప్లై చేసిన లెటర్ని వెంటనే విత్డ్రా చేసుకో. ఏంటి? బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలా? నువ్వు నా భార్యవు సీత. అందుకే నిన్ను ప్రాధేయపడుతున్నాను. అది జరగని పని. నువ్వు జైల్లో ఉంటే నేను బయట ప్రశాంతంగా ఎలా బతకగలను? ఎలా అయినా సరే నిన్ను ఖచ్చితంగా విడిపించుకుంటాను. అర్థం పర్థం లేని పనులు చేయొద్దు. నువ్వు చెప్పేది అబద్ధం. నేను బయటికి తీసుకెళ్ళడం అనేది నిజం. రఘు, రఘు, రఘు ఆగు. సీత, మీకెవరో ఫోన్ చేశారు. లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో. ఏంటి, నీ భర్తను కలవడానికి సిక్కు డ్రామా ఆడావా? బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకోమన్నావా? చూడు, నీ ఎక్స్ట్రాలు తెలిసే నేను దాన్ని ముందుకు మూవ్ చేశా. నువ్వు గర్భవతివి కదా, దాన్ని హైలైట్ చేశా. శాంక్షన్ కూడా అయింది. బలవంతంగా ఎందుకు నెత్తిన నేరం వేసుకుంటావు? నీ ప్రయత్నాలు ఏవి నేను సాగనివ్వను. బెయిల్ మీద బయటికి రాక తప్పదు సీత. నన్ను గెలవటం అంత తేలిక కాదు. బుద్ధిగా ఉండటం నీకే మంచిది. ఈ దరిద్రం ఇప్పట్లో వదిలేలా లేడు. ఎలాగైనా వీడెవడో కనిపెట్టి వాడంతా చూడాలి. ఆధారాలు, సాక్ష్యాలు అనే బెదిరింపులకి స్వస్తి చెప్పాలి. హలో. ఏంటి, మీ ఆయన ఆస్తి కావాలంటే నువ్వు మీ అమ్మమ్మ గారితో పంచొద్దు అని చెప్తున్నావు? అది మా కుటుంబ విషయం, నీకు అనవసరం. కుటుంబం? అబ్బో, ఆ కుటుంబం ఎల్లకాలం కలిసే ఉంటుందా? చీలకుండా నువ్వు ఆపగలవా? అది నీ వల్ల కాదు సీత. ఈ ప్రయత్నం నువ్వు చేస్తావని, పంపకాలకు అడ్డుపడతావని నేను ముందే ఊహించా. అందుకే ఇటు నుంచే కాదు, మరో పక్క నుంచి నరకటం మొదలు పెట్టాను. తెలివితేటలు నీకే కాదు సీత, నాకు ఉన్నాయి. నువ్వు కావాలని జైలుకెళ్ళావు, నేను నిన్ను బయటకొచ్చేలా చేశాను. ఇదెక్కడి నుంచి మాట్లాడుతుంది? నన్ను నువ్వు గెలవలేవు సీత.
ఊర్మిళ ఊర్మిళ భాగీరథి అమ్మా మీరిద్దరూ వీటి మీద సంతకాలు చేయండి. ఎవరో కాదమ్మా, రిజిస్ట్రారు. బావ ఆస్తి పంచమని అడిగాడుగా, అమ్మమ్మ పనిచేసింది.